ఆలూరు రోడ్ నుండి పత్తికొండ రోడ్డు వరకు నిర్మాణం జరుగుతున్న ఆదోని బైపాస్ రోడ్ జగనన్న కాలనీకి వెళ్లే దారిలో నాణ్యత సరిగా లేక రోడ్డు మొత్తం కుంగిపోయిందని, దీనికి ప్రధాన బాధ్యత హైవే అథారిటీ అధికారులదే అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కె వెంకటేశ్వరు, సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మణ, లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, పట్టణ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. heavy vehicles company స్టేషనరీ ఇంత కాబట్టి అది గడపడతలే చీలికొచ్చింది పైప్ వేస్తారా కాబట్టి పైప్ వేస్తున్నారు. ప్రతినిధి బృందం నేషనల్ హైవే పనులను పరిశీలించడం జరిగింది. గత వారం రోజుల క్రితం ఆదోని టు ఎమ్మెనూరు ప్రాంతంలో జరుగుతుంది పనులు పరిశీలించినప్పుడు ఏదైతే నాణ్యత పాటించలేదో ఇక్కడ కూడా జగనన్న కాలనీ పోయేటువంటి ఈ సర్వీస్ రోడ్డుకు ఆనుకున్నటువంటి ప్రాంతం చూస్తే మొత్తం ఇప్పటికే పగుళ్ళు వచ్చేసినాయి. అంటే వేసిన నెల రోజులు కాలేదు, అప్పుడే రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది, వర్షానికి డ్యామేజ్. ఇప్పుడు దానిపైన ఇసుక వేసేది, ఇదంతా డ్యామేజ్ అయినటువంటిది. మొత్తం ఇసుక వేస్తారు, జనాలు కనబడకుండా ఇసుక వేస్తారు. ఏమంటే ఇప్పుడు మళ్ళీ పైపులు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అది డ్యామేజ్ కాకుంటే పైపులు వేసేవాళ్ళు కాదు, ఏం కాదు. నేను కోరేది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు, ప్రత్యేకించి ఈలకు ఎస్సీలకు నేను కోరేది, అయ్యా వచ్చి ఇక్కడ పరిశీలించండి. ఇంత నాణ్యత లేకుండా ఒక నేషనల్ హైవే పనులు జరుగుతూ ఉంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా? మీకేం పట్టదా? అంటే ప్రజల యొక్క సొమ్ము వృధాగా అవుతుంటే దాన్ని రక్షించాల్సింది, దాన్ని క్వాలిటీగా మెయింటైన్ చేయించాల్సింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. కానీ దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మామూలు దండుకుని ఆ రకం నాణ్యత లేకుండా చేస్తున్న చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెక్టిఫై ఎక్కడ కావట్లేదు. ఎక్కడైనా పత్రికల్లో వచ్చినప్పుడు, వీడియోలు వచ్చినప్పుడు వచ్చి అది ఇంత ప్యాచ్ చేయడం తప్ప క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా, గతంలో కూడా కోరాను. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, ప్రజాధనం ఇక్కడ వృధా అవుతుంది ఆదోని ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ఒక్కసారి వచ్చి మీరు పరిశీలించండి, క్వాలిటీ ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రజల్ని మోసం చేసి ఆ రకంగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై మొత్తం కూడా డబ్బులు దండుకునే కార్యక్రమంగా ఈ రోడ్డు వ్యవహారం జరుగుతుంది తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడి కాస్త నాణ్యతగా చేయాలంటే చిత్తశుద్ధి లేదు. కాబట్టి దీనిపై విచారణ చేయాలి. సంబంధిత అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాంట్రాక్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఉండేది కాంట్రాక్ట్ బట్టి వాళ్ళ డబ్బులు మిగిల్చుకోవడానికి. కానీ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి కోరుతా ఉన్నా. మీకేమన్నా ₹1,00,000 ఏమైనా ముట్టాయా? కళ్ళు మూసుకున్నారా? కనీసం తిరిగి మేము 2 సార్లు వచ్చాం, ఒక అధికారి ఇక్కడ కనపడలేదు. కానీ పరిశీలించే బాధ్యత వాళ్ళ పైన ఉంది. అందుకోసం సిపిఎం పార్టీగా మేము ఫైనల్గా చెప్తాం, లేకుంటే రాబోయే కాలంలో అమలు చేస్తాం. తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పరిశీలించి ఎవరైతే నేషనల్ హైవే అథారిటీ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తాను.